అమరావతిలో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడ్లో ప్రసాద్ రెడ్డి గారిని ఎంఆర్ఓ ఆఫీస్లోనే చంపారు. తాడిపత్రిలో విజయభాస్కర్ రెడ్డి గారిని సింగిల్ విండో అధ్యక్షుణ్ణి అతి దారుణంగా చంపారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు వాళ్ళ మనుషులు ఇలా కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్నారు. చంద్రబాబు గారు హింసావాది కాదా? గుంటూరులో నాగార్జున యూనివర్సిటీకి చెందిన నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్న రిషితేశ్వరి చావుకు చంద్రబాబు గారి మనిషి బాబురావు అని తెలిసి ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? వనజాక్షి మహిళా తహసీల్దారు, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుకుంటా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని అడ్డుకుందని ఆమెని నది రోడ్డులో జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళారు. ఒక మహిళకు ఇంత అవమానం జరిగితే, ఒక ఆఫీసర్కు ఇంత అవమానం జరిగితే చంద్రబాబు గారు ఏం చేశారు? ఆఖరికి కోర్టు ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడు అని తీర్పు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు ఏ చర్య తీసుకున్నారు? ఏ చర్య తీసుకోకపోగా ఇప్పుడు మళ్ళీ అదే మనిషికి, అదే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు గారు అరాచకవాది కాదా? నిన్ను మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఇంకొకడు ఉండడు అని చంద్రబాబు గారి గురించి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారు అన్నారు. ఆలోచించండి, దూరదృష్టితో ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి గురించి ఆలోచించండి. రాజ్యసభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చాలా కింది స్థాయిలో ఉంది అన్నారు. మన రాష్ట్రం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉంది? వ్యవసాయ దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది అని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒఫీషియల్ రిపోర్ట్ బై అగ్రికల్చరల్ డిపార్ట్మెంటే చెప్పడం లేదా? చంద్రబాబు గారి డైలాగ్. ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? చంద్రబాబు గారి పాలనలో ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? ఒకప్పుడు అంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి ఈరోజు ఇంత దుస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యురాలిగా చాలా బాధపడుతున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని అంతగా ప్రేమించిన రాజశేఖర్ రెడ్డి గారి కూతురిగా ఇంకా బాధపడుతున్నా.